ఇదిగో వదినా ఒక్క మాట. ఏం లేదన్నా, రేపు పొద్దున కార్తీక సోమవారం కదా, నేను గుడికి వెళ్దామని అనుకుంటున్నాను, నువ్వు వస్తావేమో అని ఒక మాట అడుగుదామని. సరే వస్తావు అయితే కదా. రేపు పొద్దున్న తెల్లజాను ఫోన్ చేస్తాను. ఫోన్ దగ్గరికి ఇద్దరు కలిపి జమ్మి చెట్టు దగ్గర, మారేడు చెట్టు దగ్గర, అలాగే శివాలయం దగ్గర పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేచ్చు. అనే చెప్పడం మర్చిపోయాను, పక్కండి పంకజం 4 గంటలకే లెగిసిపోయి గుడికి వెళ్ళి వెలిగించేస్తానంటుంది. మనం ఇద్దరు 3 గంటలకే లెగిసిపోయి వెళ్ళి గుడికి వెళ్ళి వెలిగించుకుని వచ్చేచ్చే. సరే వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నానండి. రేపు పొద్దున్న కార్తీక సోమవారం కదా, మన చేలోకి వెళ్ళి అట్టికేలు ఒకటిని అంటు డప్పులు ఒకటి తేండి, మర్చిపోకండి. చెప్పడం మర్చిపోయాను, అట్టుపూ కూడా తేండి. ఎట్లు దీపాలు ఏదో కొండెక్కి అట్టు డబ్బులు బరువు ఎక్కువైపోయి అంటుపూ అయితే జుమ్మని వెళ్ళిపోయి అని సర్ది బుట్టట్టుకుని వెళ్ళి పూలు తండే, మారేడుపత్రి, జంపత్రి, అలాగే జిల్లేడాకులు, జిల్లేడు పూలు కూడా శివుడికి చాలా ఇష్టం, అవి కూడా తండే. పక్కన పారిజాతం, పక్కింట్లో చెట్టు ఉంది పారిజాతం పూలు, అవి కూడా పట్టుకుని వచ్చిండే. రేపు పొద్దున్న కార్తీక సోమవారం కదా, దేవుడు పెట్టుకుందాం. 6.5 hours later. అట్టికలకని పొద్దున్న అనగి వెళ్ళారు, ఇప్పుడే రావడం. సర్లే కానండి, పొద్దుపోతే మళ్ళీ ఏం తెచ్చుకోకూడదు. నెయ్యి అని నెయ్యి ఒత్తులు, కుందొత్తులు ఉంటాయి కదండి, అవి కూడా పట్టుకునండి. మొన్న తెచ్చిన అగ్గిపెట్లు అన్ని తడిసిపోయి ఎలుగుతులేదు, అగ్గిపెట్లు కూడా తాండే. చిన్న చిప్స్ ఉంటాయి కదా, పటికి బెల్లం చిప్స్, అవి కూడా తాండే. ఎండా మర్చిపోయాను, 365 ఎత్తు కంపల్సరీ తేవాలండి. కార్తీక సోమవారం 365 వేసుకుంటే సంవత్సరం పొడికి వేసుకున్నట్టు అండి. తేండే ఇప్పుడు ఒత్తులు వెలిగించుకుందామన్నా ఏదో మర్చిపోతున్నాను, ఈసారి మర్చిపోకుండా పెట్టుకోవాలి. అంటుడో పెట్టేశాను, అంటుపూలు పెట్టేశాను, అంటు పువ్వు, కొబ్బరి నూనె, నెయ్యొత్తులు నానబెట్టాలి. పొద్దున్న చలివిడి వడపప్పు చేసుకోవాలి, అక్షంతలు కలిపేయాలి, ఒరిపిండి వేసుకోవాలి. ఇంకా ఏం చేయాలంటే జాగ్రత్తగా తెచ్చేయాలి, ప్రతిసారి మర్చిపోతున్నాను. పొద్దున్న ఏం చీర కట్టుకోవాలో ఇప్పుడే తీసేసుకుందాం. ఎరుపు కానీ పత్తి కానీ కట్టుకుందాం, కార్తీక మాసం కదా మంచిది. 12 seconds later. ఇదిగో పిల్లలు, నేను గుమ్మాలు కడుగుతాను, మీరు కానీ డాడీ కానీ తొక్కడానికి వీల్లేదు. అసలు పొద్దున్నే కార్తీక సోమవారం ముగ్గులు ఎక్కడ చెరగడానికి వీల్లేదు. పొద్దున్నే 8 గంటలు వేద్దాం, 3 గంటలు వేద్దామా? 3 గంటలకి ఎందుకులే, 2 గంటలు వేసుకోదాం. వాకలు తుడిసి పేడతో కల్లాపేసుకోవాలి. అన్ని తెచ్చేసారండి. సర్లేండి. అయ్యి బాబాయ్ మర్చిపోయాను, పెసరపప్పు అయిపోయింది. వడపప్పుకి చెప్తే తిడతారో ఏంటో. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని?